రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఇక్కడ మనం అందరము ప్రకృతి గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి అందరం వచ్చి ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహించాలని నా యొక్క మనవి. ఎందుకంటే చాలా మంది, నేను ఒక ఐటీ ఎంప్లాయీ, 10 సంవత్సరాలు ఐటీ ఎంప్లాయీగా పనిచేసి మన విజయరామ్ గారు కానీ, ప్రకృతి వనం ప్రసాద్ గారు కానీ వాళ్ళ వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ప్రకృతి నా వంతుగా ఒక 10 గిర్ దూడలను తెచ్చుకొని గత 2 సంవత్సరాలుగా వాటిని పోషిస్తూ ఇప్పుడు అవి హీట్కి వచ్చి డెలివరీ అయ్యే సమయానికి వచ్చినాయి. సో నేను లాస్ట్ టైం ఫిబ్రవరిలో విజయరామ్ గారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. వాళ్ళ ప్రోత్సాహంతో నేను గిరాల్లో నెయ్యి చేస్తున్నాను. దాంతోపాటు నెయ్యి చేస్తూ కొందరికి ఎలా ఉందంటే ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే పెద్ద సమస్య మార్కెటింగ్. నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. చాలా మంది ప్రతి ఊళ్ళో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రతి రైతు ముందుకు వస్తున్నారు. మా అమ్మ నాన్నలు కానీ, మా తాత ముత్తాతలు కానీ, మనం అందరం ఒకప్పుడు ఇదే వ్యవసాయం చేసుకున్నాం, ఇలాగే బతికాము. కానీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ ఇప్పుడున్న సమాజం మన ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందంటే వ్యాపారం కోసము మనము పక్కదోవ పడుతున్నాము. మన విజయరామ్ కానీ, ప్రకృతి వనం ప్రసాద్ గారు కానీ ఇలాంటి పెద్దల వల్ల చాలా మంది యువకులు కానీ, ఇంతకు ముందు అంతరించిపోయిన వ్యవసాయం కానీ మళ్ళీ పురోగతి సాధించి మళ్ళీ ముందుకు వస్తున్న రైతులు చాలా మంది. వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందులో కూడా నేను ఒకరిని. నేను మా తాత మా నాన్న వాళ్ళు చేసింది కూడా ప్రకృతి వ్యవసాయమే. గత 20-30 సంవత్సరాల నుంచి హరిత విప్లవం వచ్చి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ మనం చాలా అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నాము. అందుకు నా వంతు కృషిగా నేనేం చేస్తున్నానంటే నాకు తోచినంత వరకు నేను మన దేశీయ ఆవులను పెంచుతూ సమాజానికి నా వంతు కృషి నేను చేస్తున్నానని నాకు ఆత్మసంతృప్తి అనేది చాలా మంచిగా ఉంది. దాంతోపాటు చాలా మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు నేను నెయ్యి ఎవరికైనా ఇస్తే కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా చాలా మంది ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహం, ఇలాంటి పెద్దల వాళ్ళ ప్రోత్సాహం చాలా ముఖ్యం. ఒకవేళ వ్యవసాయం చేయలేని వారు కూడా వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే కూడా అది ఒక రకంగా చాలా ఉపయోగపడుతుంది రైతు ఇలాంటి బాటలు నచ్చే వాళ్ళకి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం వ్యవసాయం చేసే వాళ్ళని, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా దగ్గర చిన్న లేగదూడలు, ఒక 1 year లేగదూడలు తీసుకొచ్చి గత 2 సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నా. ఇప్పుడు అన్ని 3.5 సంవత్సరాలు వచ్చినాయి. నైట్లోనే నేను నైట్ 1:30కి ఒక ఆవు డెలివరీ అయింది. దానివల్ల నేను పొద్దున రాలేకపోయాను. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ గురించి గత 2 నెలల నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మన ఇలాంటి పెద్దలను, ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే వాళ్ళలో ఉత్తేజం, వాళ్ళలో ఒక ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది ముందుకు రావడానికి మార్గం ఉంటుంది. బయట చాలా మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే జనాలలో చైతన్యం వస్తుంది. దానివల్ల ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తూ ముందుకు వస్తారని అనుకుంటున్నాను. ఎవరికైనా నెయ్యి కావాలి అంటే నేను నా వంతుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు ఎవరికైనా నెయ్యి కావాలంటే నాకు కాల్ చేయవచ్చు. నా పేరు భీమ్ రెడ్డి. నేను కర్ణాటక నుండి వచ్చానండి. శ్రీడం తాలూకు, గుల్బర్గా డిస్ట్రిక్ట్. నాకంత తెలుగు పర్ఫెక్ట్ రాదు. వేదిక మీద ఉన్న గురువు గారికి నమస్కరిస్తూ మా సేంద్రియ వ్యవసాయానికి నాలో రుచిగా కలిగించిన బసవరాజ్ పాటిల్ శ్రీడం గారు, మళ్ళీ కన్నేరి మఠ స్వామి గారికి స్మరిస్తూ ఒక 2 విషయాలు నేను మీ దగ్గర షేర్ చేసుకుంటా. నేను 4 సంవత్సరాల కింద సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామని జాబ్ వదులుకొని నేను నా మిస్సెస్ ఇద్దరం డిసైడ్ అయి వచ్చింది. అంత రిలేటివ్స్, మా సొంత అత్తగారు, మామగారు అందరు మాట్లాడలేసి మేమిద్దరం ఇండిపెండెంట్ గా ధైర్యం కోలుకోకపోయినా
చేస్తున్నాం. ఇప్పటికీ నా దగ్గర ఇప్పటికీ 5 ఆవులు ఉన్నాయి, దేశీయ ఆవులు. ఒక చిన్న ట్రాక్టర్ ఉంది. 17 ఎకరాల వ్యవసాయం నేను ఒక్కనే చేస్తున్నా. దాంట్లో ఒక 5 ఎకరాలు మాత్రం ఇంతవరకు ఏ కెమికల్స్ వాడలేను, ఫర్టిలైజర్ వాడలేను, అసలు ఏం వాడలేను. 4 సంవత్సరాల నుండి గడ్డి కలుపు మందు మా కర్ణాటకలో ఎక్కువ వాడతారు, ప్రతి ఒక్కదానికి కొడతారు. నేను ఇంతవరకు కొట్టలేదు. నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుండి 5 ఎకరాలు కందులు చేస్తున్నా. కానీ ఒక కిలో కూడా అమ్ముదామంటే సాధ్యం అయితే లేదు, కందిపప్పు కానీ కందులు కానీ. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు అంతే జనాలకి. సేమ్ రేట్, మార్కెట్ రేట్ ఇచ్చి తీసుకోవాలంటే కూడా అది పప్పు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ ఉడకబెట్టాలి ఏది అని. జనాలకి హాస్పిటల్ వేయడానికి లక్షలు ఉన్నాయి, కానీ ఒక 10 రూపాయలు ఎక్కువ సిలిండర్ కానీ ఒక 2 రూపాయలు సిలిండర్ ఎక్కువ కావచ్చు అంతే తప్ప దానికి కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. కానీ మేము చేసేది ఏంటంటే, నేను ఫస్ట్ మేము తింటున్నాం మా ఇంట్లో, తర్వాత తినకపోయినా కూడా మార్కెట్ లో, నార్మల్ మార్కెట్ లో అమ్ముతున్నా. వాళ్ళు అట్లీస్ట్ ఎవరో ఒక్కరు తిన్నా కూడా మేము చేసే వ్యవసాయం కానీ మేము చేసే ఈ 4 సంవత్సరాల మా కృషి ఏదైతే ఉందో అది అందరికి రీచ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నా. విజయరామ్ గారు, నేను ఒక 90 కిలోమీటర్ల నుండి వచ్చానండి మిమ్మల్ని కలవడానికే. వికారాబాద్ కి 2 సార్లు విజిట్ ఇచ్చిన, కానీ కలవలేకపోయినా. అట్లానే ఫస్ట్ టైం కదా, నమస్కారాలు. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఏ లేబర్ పైన డిపెండ్ కావాలేనో. మా మిస్సెస్ నేను ఇద్దరమే 5 ఆవులు మేము అందరం మెయింటైన్ చేసుకుంటూ మంచిగా వెళ్తున్నాము. మొన్న సాయి రెడ్డి అన్న వాసవి ఎన్జిఓ నుండి మా ఇంటికి వచ్చి ఇట్లా ప్రోగ్రామ్ ఉంది రా అంటే వచ్చినాను. సో అందరికీ నమస్కరిస్తూ నా ఒక 2 మాటలు విన్నందుకు. కార్యక్రమానికి విచ్చేసిన నా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. అలాగే గురువు గారికి, విజయరామ్ గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేసినప్పుడు, అంటే ఈ కార్యక్రమం గురించి తెలిసినప్పుడు, మొదటగా ఆలూరులో సారు వీడియో చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక సమస్య మన ఇంటి వరకు వచ్చే వరకు మనకు తెలియట్లేదు. అంటే మనం 3 పూటల భోజనం చేస్తున్నాం, మనకేమి అనారోగ్య సమస్యలు లేవు, ఆరోగ్యంగా ఉన్నాము, 100 సంవత్సరం బతుకుతామని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చినంత వరకు ఆలోచన చేయట్లేదు మనం. అంటే మనం తినే ఆహారంలో లోపం ఉందని అప్పుడు తెలుస్తుంది. ఈ విషయాన్ని నేను 2012 నుంచి, అంటే అప్పుడు విజయరామ్ గారు, తర్వాత సుభాష్ పాలేకర్ గారు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, అప్పుడు నేను జాబ్ చేస్తుండే, అప్పుడు కుదరలేదు చూడడానికి, వెళ్ళి చూడలేదు. 2019లో ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు సుభాష్ పాలేకర్ గారి 9 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడడం జరిగింది. తర్వాత విజయరామ్ గారి వీడియోలు, ప్రతి వీడియోని చూడడం జరిగింది. తన పొలానికి విజిట్ చేసినాను, మొన్న పాలేకర్ గారు వచ్చినప్పుడు కూడా చూసినాను. విజయరామ్ గారి మాటల్లో ప్రతి మాటలో ఒక అర్థం ఉంటుంది, లోతైన విశ్లేషణ ఉంటుంది. తను చెప్పే మాటలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రతి అంశం ఉంటుంది. దాన్ని మనం ఒక మంచి దృక్పథంతో ఆలోచన చేసినప్పుడు మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉంటాయి. తను ఏ కార్యక్రమం చేపట్టినా మన మంచి కోసమే చేస్తున్నాడు, స్వలాభం కోసం ఏం చేయట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం గమనించాలి. ఇంకొకటి, మాకు ముఖ్యంగా ఏం సమస్య వచ్చిందంటే సార్, 2020లో స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గరనే గోదావరి ఇసుకలు సీడ్ తీసుకొచ్చినాము. గోదావరి ఇసుకలు వేసినప్పుడు మొదటగా మేము సాళ్ళ నారు వేస్తే మా చుట్టుపక్కల రైతులు ఏమన్నారంటే, వేరే పొలం ఒకలాగుంది, ఇది ఒకలాగుంది, ఎందుకు వేసినావు అట్లా అని అడిగింది. తర్వాత నేను, అంటే దాని గురించి తెలుసు కాబట్టి ఏమనలేను. తర్వాత వచ్చినాక 1 కిలో విత్తనానికి 5 బస్తాలు పండింది. దాన్ని తీసుకొని రైస్ పట్టించి, నాకు తెలియలేదు అప్పుడు ముడి బియ్యం తినాలని తెలియదు, పాలిష్ చేసి తిన్నా. నాకు దాంట్లో వాల్యూ రాలేదు, పాలిష్ పట్టించిన. మనకి ఎందుకంటే దగ్గరలో ఉన్న మిల్లులు మొత్తం పాలిషే పట్టిస్తారు, మనకు సింగిల్ పాలిష్ అంటే కూడా ఇవ్వట్లేదు వాళ్ళు, మొత్తం ముడి బియ్యం పాలిష్ చేసి ఇస్తారు. తర్వాత మాకు అదృష్టం కొద్దీ వాసన అనే ఎన్జిఓ ఒకటి మాతో కలిసి, ముఖ్యంగా సార్ చెప్పే మాటల్లో విత్తనాన్ని కాపాడుకోవాలని చెప్తారు. సో ఆ ఉద్దేశంతో మొదటగా 27 రకాల వరి విత్తనాలను సాగు చేసినాము. దాన్ని, అంటే వరిలోనే 27 రకాలు, మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ 46 రకాలు విత్తనాలను, వరి విత్తనాలను సాగు చేసినాము. ఏ 2 ఒకటి కాదు, మొత్తం 70 రకాలు 2 సంవత్సరాల్లో విత్తనాలను కాపాడాలి. ఎందుకంటే మనం ఏదైనా పదార్థం
పోయిందంటే మళ్ళీ తెచ్చుకుంటాం, కానీ విత్తనం పోతే తెచ్చుకోలేం. ఇలా చాలా రకాలు ఉన్నారు. మన దేవ్ అని సైంటిస్ట్ ఉన్నారు, తన దగ్గర 1500 రకాల విత్తనాలు ఉన్నాయి. సార్ కూడా చెప్తారు, ఎన్నో విత్తనాలను కోల్పోయినాం కానీ ఉన్న విత్తనాలను కాపాడుకున్నాం అనే ఉద్దేశంతో చేస్తున్నాం సార్. వాసన ఎన్జిఓ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి కొత్తగా నవధాన్య పద్ధతి అని మనం, అంటే పాత పద్ధతే కంది మెయిన్ క్రాప్, ఇంటర్ క్రాప్స్ లో 8 రకాలు వేసినాం. అంటే ఒక మోడల్ టైప్ లో అరెకరంలో చేసినాము. సో అది ఒక సక్సెస్ అయింది. కొంచెం వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల దెబ్బతిన్నది, కానీ ఈసారి మంచిగా చేద్దాం అనుకున్నాం. ఇంకొకటి ఇంటి వరకు సరిపోయేదంతా సూర్యమండల మోడల్ అని ఒకటి వేసినాం. ఇప్పుడు వాసన్ టెక్నికల్ సపోర్ట్ తోటి సూర్యమండలంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ ఒక దగ్గర వదిలితే చుట్టూ వాటర్ వెళ్తుంది, ఆ మాయిశ్చర్, ఆ తేమతోటి మనం కూరగాయలను పండించుకుంటాం. ఇప్పుడు 5 లేయర్ ఎట్లానో అది సూర్యమండలం కూడా మనం ఇంటి దగ్గర ఏదైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకోవచ్చు. ఈ విధంగా మెల్లిమెల్లిగా నాకున్న 15 ఎకరాల పొలాన్ని ఇప్పుడు ప్రస్తుతం 2 ఎకరాల్లో వరి చేస్తున్నాను సార్. నా దగ్గర కాలాబట్టు, నవార, రత్నచోడి, సిద్ధసన్నాలు వడ్లు ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా బియ్యాన్ని పాలిష్ చేసి అన్పాలిష్ తినాలి కాబట్టి నేను వాసన వాళ్ళ సహకారంతో చిన్న మిల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. వచ్చే ఇంకొక నెల టైంలో మినీ రైస్ మిల్ కూడా మా దగ్గర ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ మంది రైతుల నుంచి ఏమొస్తుందంటే, మీరు పండియమని అంటున్నారు కానీ మేము బియ్యం ఎక్కడ పట్టించుకోవాలని. సో అది ఉద్దేశం, దాంతో మేము మిల్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. ఫ్యూచర్ లో ఇంకా రైతులను కూడా పెంచుతాము. మీ సహకారం కూడా మా దగ్గర ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం సార్. కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే మీ గురించి తెలిసినప్పుడే వాళ్ళకు మీ పొలాన్ని చూపిద్దామని కూడా అనుకుంటున్నాం. సో ఆ పొలాన్ని చూస్తే బయటికి రావాలనిపించదు. 3 సార్లు వచ్చినాను. 40 ఎకరాల్లో చేస్తారు. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చినాక మనం ఏం చేయాలి ఏం చేయరాదని మనకు తెలుస్తుంది. సో మీరు ఇంతకుముందు చెప్పిన గుజరాత్ మోడల్ కూడా నేను వస్తాను సార్. ఎందుకంటే ఎకరంలో 5 లక్షల వరకు సంపాదించుకోవాలంటే అది చూస్తేనే మనం అర్థం చేసుకుంటాం. చెప్తే ఎంత చెప్పినా తక్కువనే. నేను రెడీగా ఉన్నాను సార్ రావడానికి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.